హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ మెంబర్ ఐడి అంటే ఏంటి, అది ఎలా సంపాదించాలి, సంపాదించిన మెంబర్ ఐడితోని యూఏఎన్ నంబర్ ఎలా జనరేట్ చేయాలి, మరియు జనరేట్ అయిన యూఏఎన్ నంబర్ని యాక్టివేట్ ఎలా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, స్క్రీన్లో చూపించిన విధంగా ఇక్కడ కేవలం పిఎఫ్ నంబర్ మాత్రమే ఉన్నది, మరియు కంపెనీ యొక్క కోడ్, దానికి సంబంధించిన పిఎఫ్ రీజనల్ కోడ్. ఇప్పుడు ఈ నంబర్తో మనము మెంబర్ ఐడిని జనరేట్ చేద్దాం. ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం పిఎఫ్ నంబర్ అనేది 7 డిజిట్ ఉంటుంది, మరియు కంపెనీ యొక్క కోడ్ కూడా 7 డిజిట్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఆ 7 డిజిట్గా డివైడ్ చేసి ఎలా రాయాలో నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్జెడ్బి అనేది స్టేట్ కోడ్, కొన్నిటి దగ్గర డిస్టిక్ కోడ్ కూడా అదే ఇవ్వడం జరుగుతుంది. దీని పక్కన స్లాష్ వస్తుంది. ఇక్కడ మీ కంపెనీ యొక్క పిఎఫ్ నంబర్ ఆ పర్టికులర్ స్టేట్లో ఏ రీజియన్ కింద వస్తుందో అక్కడ ఆ రీజియన్ కోడ్ అనేది ఉంటుంది. ఈ రీజియన్ కోడ్ అది ఎలా తెలుసుకోవాలో కూడా మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతం ఇది బ్లాంక్గా వదిలేద్దాం. ఇది రీజియన్ కోడ్. తర్వాత ఇక్కడ మీ ఎంప్లాయర్ యొక్క కంపెనీ కోడ్ కూడా 7 డిజిట్ ఉంటుంది. సో ఇక్కడ 47187. సో ఇక్కడ ఎన్ని 5 డిజిట్ మాత్రమే ఉన్నాయి. సో ముంగట అనేది యాడ్ 2 zeros యాడ్ చేయాల్సి ఉంటుంది. మరి 47187 ఇది కంప్లీట్గా కంపెనీ కోడ్ వచ్చింది. తర్వాత స్లాష్, ఇక్కడ మెంబర్ యొక్క పిఎఫ్ నంబర్ కూడా 7 డిజిట్ ఉంటుంది. సో ఇక్కడ 5 డిజిటే ఉన్నాయి కాబట్టి ముంగట మనం 2 zeros యాడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పిఎఫ్ నంబర్ 1114. ఇక్కడ స్లాష్ తర్వాత 3 zeros వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ 3 zeros దేనికి ఇండికేట్ చేస్తాయంటే, సపోజ్ ఒకే స్టేట్లో ఒక కంపెనీ 2 రీజియన్స్ కింద మేనేజ్ చేయడం జరిగితే ఒక రీజియన్కి 0 అని ఇవ్వడం జరుగుతుంది, ఇంకో రీజియన్కి 0 బదులు ఇక్కడ ఏ అని లేదా బి అని, అలా 3 ఉంటే బి అని, 4 ఉంటే సి అని చెప్పేసి కోడ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఈ 3 zeros ఒకవేళ స్టేట్ మొత్తంలో ఒకే కంపెనీ ఒకే రీజియన్లో ఉంటే కనుక ఇక్కడ కేవలం 0 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ కంపెనీ కోడ్ జనరేట్ చేశాం, స్టేట్ కోడ్ జనరేట్ చేశాం, మరియు పిఎఫ్ యొక్క కోడ్ జనరేట్ చేశాం. ఇప్పుడు మనకు కావాల్సింది మన కంపెనీ ఏ రీజియన్ కింద ఉన్నది. సో అది తెలుసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్లో ఫస్ట్ మనము గూగుల్లో ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన కంపెనీ యొక్క కోడ్, ఆ కోడ్ ఇక్కడ 7 డిజిట్ ఏదైతే మనం జనరేట్ చేసామో 7 డిజిట్, ఆ 7 డిజిట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 0047187. ఇక్కడ ఏదన్నా ఒక ఆప్షన్ టైప్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ కంపెనీస్కి సేమ్ కోడ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మన కంపెనీ ఏదో చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ డ్రాగ్జెన్ అనేది ఇక్కడ మన కంపెనీ. ఈ కంపెనీ యొక్క కోడ్ మనకు ఇక్కడ వస్తుంది చూడండి, ఎస్టాబ్లిష్మెంట్ ఐడి ఎన్జెడ్బి. ఇక్కడ ఎన్జెడ్బి. సో ఇప్పుడు మనకు కంప్లీట్గా మెంబర్ ఐడి అనేది జనరేట్ అవ్వడం జరిగింది. సో ఈ జనరేట్ అయిన మెంబర్ ఐడితో మనము యూఏఎన్ నంబర్ యాక్టివేట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈపీఎఫ్ఓ సైట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇందులో యాక్టివేట్ యూఏఎన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ విండోలో మనకు యూఏఎన్ నంబర్ అనే కాలం ఉంటుంది, మరియు మెంబర్ ఐడి అనే కాలం ఉంటుంది. ఒకవేళ మనకి ఇప్పటికీ ఇంకా యూఏఎన్ నంబర్ తెలీదు, మనం మెంబర్ ఐడి మాత్రమే జనరేట్ చేయగలిగాం. సో ఆ మెంబర్ ఐడిని ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం. సో మెంబర్ ఐడి అనేది మనం జనరేట్ చేసి ఎంటర్ చేసాం. ఇక్కడ మెంబర్ యొక్క ఆధార్ నంబర్, మరియు ఇక్కడ పేరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ యూజర్ అగ్రిమెంట్ పై క్లిక్ చేసి గెట్ ఆథరైజేషన్ పిన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒకసారి స్క్రీన్ జనరేట్ అయ్యాక, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆధార్ ఓటీపీ ఎంట్రీ చేశాక నెక్స్ట్ స్క్రీన్లో మనకు యూఏఎన్ నంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెసేజ్ వచ్చింది చూడండి, యువర్ యూఏఎన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ
యాక్టివేటెడ్. సో ఫ్రెండ్స్, మనం మెంబర్ ఐడితోని జనరేట్ చేసిన యుఏఎన్ నంబర్ మన ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్కి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ యుఏఎన్ నంబర్తోని లాగిన్ అయి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు థర్డ్ నంబర్ పై కనబడుతుంది చూడండి, ఇది మెంబర్ ఐడి. సో చూసారా ఫ్రెండ్స్, ఒక పిఎఫ్ నంబర్తోని మెంబర్ ఐడి జనరేట్ చేసి మెంబర్ ఐడితోని యుఏఎన్ నంబర్ తెలుసుకొని మనం యుఏఎన్ పోర్టల్లో సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.